నమస్తే శరణార్థన. శరణార్థి. మరి అలా బల్కంపేటకి అయితే వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తున్నది మరి దేవునికి? అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా రేణుకమ్మ కళ్యాణం జరుగుతుంది. భక్తులు మీరు చూడొచ్చు, ఎంతో వేలాది లక్షలాది భక్తులు ఈరోజు బల్కంపేటకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున భక్తులందరూ కూడా ఇప్పుడే వస్తున్నారు, భక్తులందరూ కూడా పోతున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగా. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు జాగ్రత్త చూసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. జనాలు అందరూ చూసిర్రా ఎంత మస్తున్నారో? చూస్తున్నాం, ఎంత నీట్ గా పోతుంది చూసిర్రా, ఎంత సులభంగా, ఎంత అంత తోసుకున్నాడు లేదు కదా. మరి గవర్నమెంట్ దేవస్థానాలలో ఇంత మంచిగా జరుగుతున్నది, మరి తప్పకుండా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది అది చెప్పాలి మీరు. గుడ్ గుడ్. ఈసారి చూసిండ్రా జనం కూడా ఎంత స్మూత్ గా పోతున్నారో లైన్లలో, ఎక్కడ తోసుకున్నాడు లేదు, ఏమీ లేదు. అందరు కళ్యాణం గురించి చెప్తే ఏమని చెప్తారు? అమ్మవారి కళ్యాణం చాలా ధూమ్ధామ్ గా అయింది, చాలా మంచిగా అయింది. ఒకటే మొక్కుకున్నాం, ఇగో ఇట్లా ప్రజలందరూ కూడా సంతోషంగా రావాలా, సంతోషంగా ఉండాలా అనేసి మొక్కుకున్నాం. ఇంకొకటి ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్ల గురించి, క్యూ లైన్ల గురించి ఎందుకంటే మొన్న లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం అయింది మనకి, అందుకే ఈసారి అట్లాంటి ప్రాబ్లం కాకూడదు. భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి, నీళ్ల దగ్గర నుంచి కానీ ఎవ్రీథింగ్. క్యూ లైన్ లో కూడా మీరు చూసినట్టయితే ఆ దొబ్బులాట, తోసులాటలు ఉండకుండా జరగాలని ఈసారి పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ పెట్టి అన్ని కూడా సౌకర్యాలు వాళ్ళకి ఇస్తున్నాం. ఏంటంటే ఈ జనాలకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఈ బల్కంపేట ఎల్లమ్మ తరపున ఏమని చెప్పదలుచుకున్నారు? ఏమని చెప్పాలా, అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. కళ్యాణం కోసం వచ్చినందుకైతే అలాగే, కానీ ప్రతిసారి కూడా కొంచెం తోపలాట జరిగేది, కానీ ఈసారి మాత్రం ఈ గవర్నమెంట్ కొంచెం మంచిగానే మమ్మల్ని రిసీవ్ చేసుకుందని చెప్పాలి. అలాగే అమ్మవారి అలంకరణ చూసుకున్నట్టయితే, మండపం చూసుకున్నట్టయితే అలాగే అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. నలుమూలల నుంచి వచ్చిన జోగినీలందరూ కూడా అమ్మవారితోని కళ్యాణం ఆడుతున్నట్టు పసుపుగం వేసుకొని తరిస్తాము. ఎందుకనంటే మా లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేస్తున్నాం కాబట్టి, ఆ అమ్మవారు కూడా జోగులగ్గం చేసుకుంటుంది, కత్తికి బాసింగం చేసుకుంటుంది కాబట్టి మేము కూడా కత్తికి బాసింగం చేసుకొని ఆ దేవుడితో అమ్మవారి దీవెనలు అందరితో పాటు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నాం. ఓల్డ్ సిటీ సైదాబాద్. ఇలాంటివి ఉంటేనే బాగుంటదండి, ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సహకరించారు, సహనంతో మమ్మల్ని పంపించారు. అలాగే ప్రతిసారి చెప్తున్నాం కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా చాలా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏమని చెప్పలేదు, అమ్మవారికి అంత అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం ఆడుతుంది కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపించాలని ఇక్కడ యంత్రాంగాన్ని, పోలీసు విభాగాన్ని అందరిని కూడా కోరడం జరిగింది. దానికి తగ్గట్టున అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కూడా అందరూ వినియోగించుకుని సామాన్యులు కూడా ఈ దర్శనానికి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మవారి కళ్యాణం ఇది.
అన్ని విధాలుగా రాత్రి వరకు ఉంటుంది. రాత్రి 2 గంటల వరకు వచ్చేటువంటి భక్తులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిండ్రు. ఎవ్వరికి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఈ కళ్యాణం అయిన తర్వాత అందరికి కూడా సంపూర్ణమైనటువంటి భోజనము, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి అమ్మవారి కళ్యాణం కాబట్టి నేను భక్తులకు, ప్రజలకు, ఆర్గనైజర్స్ అందరికీ ఓపిక అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు కళ్యాణం అయిన తర్వాత దర్శనాలు ఉంటాయి కాబట్టి ఇది మధ్యరాత్రి వరకు జరుగుతుంది కాబట్టి అందరూ ఓపికతో ఉండాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు నేనేమంటే ఇది లక్షలాది మంది సంఖ్యలో జరిగినటువంటి అంశాలు కాబట్టి చిన్న కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. రేపు ఈవినింగ్ రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ పురవీధులు అన్ని జరుగుతాయి కాబట్టి మంచి జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.